నమస్తే, వెల్కమ్ టు ఐఎన్టీ న్యూస్. తెలంగాణ పుట్టుకను అవమానించిన నరేంద్ర మోడీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అవసరమా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని మహారాజా ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే జూన్ మాసంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న గడువు అయిపోతూ ఉండగా హైదరాబాద్ ను ఎవడైనా తలకు మాసినోడు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించమని ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకునే శక్తి ఒక గులాబీ పార్టీకే ఉందన్నారు. ఇక దేశంలో 400 సీట్లు గెలిపిస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని బీజేపీ నాయకులు ప్రజలు బాలు పలుకుతున్నారని, ఇలాంటి వాటిని అడ్డుకునే శక్తి కూడా మనకే ఉందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు వినోద్ కుమార్ పార్లమెంట్ లో ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇక 100 రోజుల్లో చోటే భాయ్ 2014 నుంచి బడే భాయ్ ఇద్దరు కూడా ప్రజల్ని మోసం చేశారన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పి కష్టాలు మాత్రం డబుల్ చేసిందని బీజేపీ సర్కార్పై ఆయన దుయ్యబట్టారు. మోడీ 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు తీరని ద్రోహం చేశారని తీవ్రంగా విమర్శించాడు. శ్రీరాముడు అందరి వాడని, ఆయన ఎమ్మెల్యే ఎంపీ కాదని చమత్కరించాడు. రాముడు మంచివాడని, మర్యాద రామన్న లంగాలు దొంగలకు కాకుండా మంచి పని చేసే వాళ్లకు మాత్రమే అధికారం ఇవ్వాలని చెప్పాడన్నారు. 5 ఏళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతాడని, 5 పైసల పని కూడా చెయ్యలేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ బీజేపీలది మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద కండువా తీసి నిలబెడితే ఎవరు గుర్తు పట్టకపోగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తు పట్టాలని ఎద్దేవా చేశారు. నిజానికి కరీంనగర్ జీవన్ రెడ్డి లేదా ప్రవీణ్ రెడ్డి లాంటి నాయకులు పోటీ చేయాల్సి ఉండేదని, వీరిద్దరైతే పోటీ ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్లు డమ్మీ క్యాండిడేట్ ను ఎంపిక చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిది చిల్లర మాటలు ఉద్దర పనులని కేటీఆర్ అన్నారు. ఆది సీనన్న తులం బంగారం ఇప్పించు, నిరుపేద యువతి వివాహానికి బంగారం కూడా ఇస్తామని ఎన్నికల్లో మాయమాటలు హామీలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. వేములవాడలో బంగారం దుకాణాలు లేవా, ఆదిశ్రీను అన్నకు చెప్పి ఇప్పించాలని ఆయన కార్యకర్తలు సూచించారు. 70 ఏళ్ల వయసులో 20 ఎముక విరిగిన పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో ప్రజలు వచ్చి ప్రచారం చేస్తూ కష్టపడుతున్నారని కేటీఆర్ అన్నారు. 12 టీఆర్ఎస్ సీట్లు గెలిస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాది లోపే వస్తుందని కార్యకర్తలకు ధైర్యాన్ని నింపారు. ప్రతిరోజు ఉదయం 1 గంట, సాయంత్రం 2 గంటలు మీ బూత్ కమిటీలో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాల వైఫల్యాలు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అడగాలని ఆయన కార్యకర్తలకు చెప్పారు. గ్రామాల్లోని మన పంచాయతీలు పక్కన పెట్టి తల్లిలాంటి పార్టీ కష్టం వచ్చినప్పుడు అందరూ అండగా నిలిచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్మన్ మాధవి, గూడూరు ప్రవీణ్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. తెలంగాణ తెచ్చుకున్నాం, మనం పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. మీకు చాలా మందికి తెలియదు, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పడే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పెట్టిన సంగతి మనకందరూ తెలుసు కదా. చాలా రోజులు సతాయించారు, కేసీఆర్ ఒప్పుకోలేదు కాబట్టి హైదరాబాదు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి, మీ తెలంగాణ ఇస్తాము అని చెప్పి 15 ఏళ్ల కింద అన్నారు. ఒప్పుకోలేదు, మనం ఒప్పుకోలేదు. తెలంగాణ అంటే హైదరాబాద్ ఉండే దాన్ని ఒప్పుకొని మేము ఉండమని చెప్పి కూడా ఆ రోజు కొట్లాడినాం. మేము అలాంటి కుట్రలు జరుగుతాయి, ఇలాంటి కుట్రలు జరుగుతాయి నాకు తెలియదు. ఇలా హైదరాబాద్ తో పాటు గోదావరి నదీ జలాలని చూస్తుంటే మీ ఎన్నడూ బంగారం సంపాదన మాట్లాడు, మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ తులం బంగారం ఇవ్వాలి. 2500 అన్నాడు ఆడబిడ్డలకు, కోడలకు 2500, ముసలికైతే కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తాం. ముసలమ్మ ముసలయ్య ఇద్దరు కలిపి 8000 4,000 ఇస్తామన్నాడు. మరి ఆడవా, అందుకే ఉద్దర పనులు ఉంటాయి, చిల్లర మాటలు ఉద్దర పనులు. ఉద్దర పనులు ఎందుకు? ఆర్టీసీ పిలిచిండు ముఖ్యమంత్రి, పిలిచి రాసుకో ఖాతాలను కరెంట్ పిలిచిండు, రాసుకో ఖాతాలను. నాకు ఎందుకు అడుగుతా, ఎన్నాడు రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడే, మా అందరం పుట్టిన నుంచి ఉన్నాడు కదా. మా శిక్షణలో మార్కెట్ స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడు, మాకు కూడా తెలియదు, నాకు తెలియదు, మా ప్రవీణ ఎప్పటి నుంచి ఉన్నాడు. కొండగట్ట అందరిని ఎప్పటి నుంచి ఉన్నాడు, ఇళ్ళ రామాలయం ఎప్పటి నుంచి ఉంది. బీజేపీ పుట్టింది ఎప్పుడు? 1980.
అర్థమైందా? పనికి మాలలో ఓటేయద్దు. ఓటేసి గెలిపిస్తే రాజధర్మం నిర్వహించకుండా ఏ పదవిలోనైతే నేను కూర్చోబెట్టిర్రో ఆ పదవికి న్యాయం చేయకుండా గాలి మాటలు గాలి తిరుగుడు తిరిగే సన్నాసులకు ఓట్లేయద్దని చెప్పి శ్రీరాములు కూడా చెప్తాడు. మనం ఆగం కావాలి. ఇవాళ నేను అందరినీ ప్రార్థించేది ఒకటే, 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు వినోద్ కుమార్. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా బండి సంజయ్ కుమార్ గారు. 5 ఏళ్ళు ఆయన, 5 ఏళ్ళు ఈయన పనిచేసిన మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. మరి ఒక్కసారి పేరు చేసుకుందామా? ఒక్కసారి ఇదే ఫంక్షన్ హాల్ మా బాబుసాహెబ్ సర్పంచ్ అయింది. బాబుసాహెబ్ సర్పంచ్ సార్ సర్పంచ్ సార్ నువ్వు ఒకవేళ కిరాకి ఇస్తా అంటే లేదా ఫ్రీకి ఇస్తా అంటే గంగాధర్ ఎక్కడ ఉన్నాయి? ఒకవేళ గంగాధర్కి నొప్పుకుంటే ఏం చేద్దాం అంటే ఇక్కడనే మనమే వేదిక ఏర్పాటు చేద్దాం. వినోద్ గారు రమ్మందాం, బండి సంజయ్ గారు కూడా రమ్మందాం. వాళ్ళు ఇటు కూర్చొని మనం ఇటు కూర్చొని 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండో అడుగుదాం, 5 ఏళ్ళు ఈయన ఏం చేసిండో చర్చ పెడదాం. ఎవరు కరెక్ట్ కరెక్ట్కో తేల్చుకుందామని మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు ఒక్క రూపాయి పనిచేయలేదు, ఒక్క మండలానికి రాలేదు, ఒక్క ఊరికి రాలేదు, ఒక్క శిలాఫలకం వేయలేదు. ఆడబడితే ఆడ తిప్పుకుంటే తిరుగుడు తప్ప, ఆడ తిప్పుకుంటే తిరుగుడు, ఈడ తిప్పుకుంటే తిరుగుడు, గాలి తిరుగుడు తప్ప ఒక్క పని పార్లమెంట్ సభ్యుడు చేయవలసిన ఒక్క పని చేయలేదు. జిల్లా పరిషత్ పోడు, మండల పరిషత్ రాడు, మున్సిపల్ మీటింగ్ పోడు, పోయి పార్లమెంట్ కన్నా పోతాడంటే పార్లమెంట్ కూడా పోడు. యాభై అంటే మసీదుల్లో పోదాం, శివం వెళ్తే మాది, శివం వెళ్తే మీ, ఇదే పిచ్చి మాటలు తప్ప మళ్ళీ కొన్ని గట్టిగా అనుకో అన్నా ఏ వారం అన్నా మనకు తెలిసింది కదా. మనకు ఇంకో మాట తెలియదు, ఇంకో ముచ్చట తెలియదు, ప్రజల కష్టం తెలియదు, గోదావరి జలాలు తెలియదు, రాజ్యాంగం గురించి తెలియదు, ఏది తెలియదు. కానీ మళ్ళా ఓట్లు వేయాలి, ఓట్లు గుద్దాలి. ఎందుకు? జై శ్రీరామ్. నేను ఒకటి అడుగుతున్నా, మనం కట్టలేదు ఆ గుడి, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి గుడి మనం కట్టలే, జోర్దార్ కట్టలే, వేములవాడ గుడి చెరువు బాగా చేసుకోలేదా, బ్రహ్మాండంగా చేసుకోలేదా? మరి బండి సంజయ్ గారు చెప్తారు దేశం కోసం ధర్మం కోసం అని. నేను అడుగుతున్నా సంజయ్ గారు, కొండగట్టు అంజన్నకు 1 రూపాయి తెచ్చినవా? వేములవాడ రాజన్నకు 1 రూపాయి తెచ్చినవా? నీ మోడీ దగ్గర మా ఇళ్ళ దగ్గర రామాలయానికి 1 రూపాయి ఇచ్చినవా? లేదా సిరిసిల్ల మార్కండేయుల వారికి 1 రూపాయి ఇచ్చినవా? ఎక్కడికి మరి నీ ధర్మం? దేశం కోసం ధర్మం కోసం అనేది డైలాగుల కోసం ఓట్ల కోసం దంచుడు కాదు. డైలాగు ఎన్నడన్నా 1 రూపాయి పనిచేస్తే చెప్పు, నువ్వు ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పు. నేను మిమ్మల్ని అందరికీ ప్రార్థించేది ఒకటే. మీరు అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో శ్రావణపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సీనియర్ డాన్స్ మాస్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాటికొండ లత, బొడ్డు నారాయణ, గుమ్మడి రాజేశం హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 20 మంది డాన్స్ మాస్టర్లను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం కళా తపస్వి ఎలా పోసెట్టి మాట్లాడుతూ సంస్కృతి కళలు కనుమరుగు కాకుండా చూసే బాధ్యత నృత్య అధ్యాపకులపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం దేవయ్య, బొంగుని ఆంజనేయులు, మారం ప్రవీణ్, పప్పి, గంగా శ్రీకాంత్, తాళ్లపల్లి నాగరాజు, కత్తిరపాక శ్రీనివాస్, బండి హరీష్, సంటి రాజేందర్, మానుపల్లి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. ఓకే ఓవైపు రిపోర్టర్గా, ఓవైపు కళాకారులుగా రాణిస్తున్నాడు.
ఓకే. ఒకసారి పోసిరెడ్డి సార్ నాకు ఒక చెప్పాలంటే డ్యాన్స్ మాస్టర్గా తెలుసు, కానీ నాకు ఆయన అవకాశం ఇచ్చి ఈ నృత్య కళానికేతంలో నాకు ఒక అవకాశం ఇచ్చి బెంగళూరులో ఇంటికి ఒక స్టూడెంట్ని నాకు తానదరనే నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్. అట్లే నాకు నేర్పించిన డ్యాన్స్ మాస్టర్ ఉమామహేశ్వర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా పప్పి మాస్టర్ కొరియోగ్రాఫ్ నేర్పించి ఇప్పుడు యూట్యూబ్లో కొరియోగ్రాఫ్ చేస్తున్నా, దానికి కారణం మా పప్పి మాస్టర్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా సారు మాస్టర్స్ని అలాగే ఇతర కళారంగాల అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ మాలాంటి కళాకారులకు కూడా ఆయన స్ఫూర్తిగా ఇప్పటికీ నిలుస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. అది ఇప్పటికీ కూడా ఇలాగే మీరు మాలాంటి వాళ్ళని ఇంకా మా ముందు తరాల వాళ్ళని ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి కళాభవనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సందర్భంగా ఆత్మీయ సత్కారం చేసిన వేములవాడ నిత్య సేవా సంస్థ కార్యవర్గ సభ్యులందరికీ, మరి దీన్ని నిర్వహించిన పోషెట్టి గారికి, తోటి కళాకారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం చేసుకోవాలి, కళాకారులందరూ ఐక్యంగా ఉండాలని, కళామ తల్లిని కాపాడాలని మరోసారి కోరుకుంటూ ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజునాడు వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు కానీ ఇతరత్ర కళాకారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే వేములవాడలో ఒక గత 30-35 సంవత్సరాల నుంచి ఒక కళకే కోవెలగా నిలబడుతున్నటువంటి మన వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థలో ప్రధాన కార్యాలయంలో ఈ రోజునాడు మన ఎల్లపోషెట్టి గారు అయితేనేమి, వారి కార్యవర్గ సభ్యులు అయితేనేమి, వారందరూ కూడా మమ్మల్ని ఈ రోజు ఘనంగా సత్కరించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎల్లపోషెట్టి గారు ప్రతి సంవత్సరం ఈ నృత్య దినోత్సవం సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తాడు, సమ్మర్ క్యాంపులు పెడతా ఉంటాడు. అసలు నిరంతరం కళ గురించే కృషి చేస్తూ ఆయన కళల పట్ల ఉన్నటువంటి తన ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఇన్ని రోజులుగా కొనసాగిస్తూ ఉన్నారు. వారు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖపడాలని చెప్పి, బాగుపడాలని చెప్పి నేను కోరుకుంటూ, మరెన్నో కళలకు పోషించాల్సిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ నా తోటి కళాకారులు ఎవరైతే ఉన్నారో డ్యాన్స్ మాస్టర్లు, మా గురువులు అయితేనేమి, మన దేవయ్య గారు అయితేనేమి, ఆంజనేయ సార్ అయితేనేమి, అలాగే నా తోటి కళాకారులు ఎవరైతే నా తమ్ముళ్ళు, నా శ్రీకాంత్ కానీ, మన శ్రీనివాస్ గారు కానీ, నాగరాజు కానీ, ఇంకా ఎవరైతేనే ఉన్నాను పిల్లలు ఇప్పుడు జూనియర్గా వస్తున్నటువంటి డ్యాన్స్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ వారందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూలలో ఉంచండి అధ్యక్షులందరినీ కూడా గత 15-20 రోజుల నుంచి ప్రతి మండలం నుంచి నిష్ణాతులైన నృత్య అధ్యాపకులను ప్రతి మండలంలో 15 నుంచి 20 మంది ఉన్నప్పటికీ కూడా సీనియర్ ప్రతిపాదికన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని ఈరోజు జిల్లాలోని ప్రతి మండలం నుంచి అధ్యాపకులందరినీ కూడా తీసుకొచ్చి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని జిల్లా సంస్థ తరఫున వాళ్ళందరినీ కూడా ఒక గురువుగా వాళ్ళను బాధ్యత వాళ్ళను నిర్వహిస్తున్నారు కాబట్టి వారి గురుతులేతను గౌరవించి ఖచ్చితంగా ఈ నృత్య కళ ఏదైతే ఉందో పరంపరగా కొనసాగించాలి. వాళ్ళు ఏదైతే సంస్థ గురించి కళ గురించి వాళ్ళు పాటుపడుతున్నట్టు దాన్ని గుర్తించి వాళ్ళకు సన్మానించడం జరిగింది. సన్మానించడానికి ఆ జిల్లా సంస్థ నిర్ణయించినందుకు చాలా సంతోషం. దక్షిణ కాశీ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులకు రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తరించారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లోని శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధాలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు బద్దిపోచమ్మ వారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలంలోని దేవునితండ, సనుగుల, రామారావుపల్లి, కిష్టంపేట గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా సనుగుల గ్రామంలోని గోవిందరాజుల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ మే 13వ తేదీ నాడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వెల్చల రాజేంద్రరావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. దేశంలో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రజల నాడి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలిసిన తరువాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పే మాటలు కానీ తాలిబోట్లను కూడా అమ్ముతారని ఒక భావోద్వేగాన్ని ప్రజలు తీసుకుపోవడం చూస్తే నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే, ఇండియా కూటమిదే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే గద్దె దించారో నేడు బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తారని, వాటిని పేద ప్రజలకు జన్ధన్ ఖాతాలో జన్ధన్ మనీ 15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజల్ని మోడీ ప్రభుత్వం మోసం చేశారన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను కూడా మోసం చేశారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నిత్యావసర ధరలు ఆకాశానికి అంటించారన్నారు. పసిపిల్లలు తాగే పాలపై కూడా జీఎస్టీ వేసిన ఘనత బీజేపీదే అన్నారు. వినోద్ కుమార్ నాన్ లోకల్ అభ్యర్థిని కేవలం ఎన్నికలప్పుడే మన ముందుకొస్తున్నారని, ఇన్ని రోజులు మన ప్రజలు గుర్తుకు రాలేదా అని అన్నారు. 5 సంవత్సరాల బండి సంజయ్ ఎంపీగా ఉండి కరీంనగర్ కు చేసిందేమీ లేదని, గతంలో పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్, తిరుపతికి రైలు, పాస్పోర్ట్ కార్యాలయం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. నాకు తోడుగా రాజేందర్ రావును ఎంపీగా గెలిపిస్తే మన ప్రాంతానికి ఎక్కువ నిధులు తెస్తామన్నారు. మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి రాజేందర్ రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి, జెడ్పీటీసీ నాగం కుమార్, జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి, బీసీ సంక్షేమ శాఖ మార్చిన పొన్నం ప్రభాకర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి, సోనియా గాంధీ గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు, ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులు, మల్లికార్జున గారి ఆశీస్సులు ఉన్నటువంటి రాజేందర్ గారిని గెలిపించాల్సిన బాధ్యత మన ప్రాంతంలో మనమంతా తీసుకొని వారిని గెలిపించాలని చెప్పి ముందుగా ఇక్కడ మీ అందరికీ నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ, గత శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా మీ ఆశీస్సులు అందజేసి మా గెలుపుకు ఈ ప్రభుత్వం రావడానికి కృషి చేసిండ్రో అదేవిధంగా కేంద్రంలో కూడా 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలన అందించినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా గద్దె దించడానికి మీరు సహకారం అందించవలసిందని కోరుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాం, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం, మీరు జన్ధన్ ఖాతా తెరవండి, వెంటనే ధనాధన్ మీ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. ఎవరి ఖాతాలన్నా అనా పైసా వచ్చిందమ్మా? కేంద్ర ప్రభుత్వం వచ్చిందమ్మా? 15 పైసలకు ఇవ్వని భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామంటున్న తల్లి అంటున్నది అనా పైసా రాలేదండి. అంతేకాదు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది 10 ఏళ్ళు దాటింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. దేవుని తండకో, జలపతి తండకో, చందుర్తి మండలంలో ఏదైనా కోర్లే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందా ఆలోచన చేయండి. నేను చెప్పేది అబద్ధమైతే ఇమరాజ్ చేయమంటున్నా, ఏ ఒక్క ఊర్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నరేంద్ర మోడీ పెట్టింది రాలేదు. నేను చెప్పేది నిజమా కాదా మీరే ఆలోచన చేయండి. ఈ ఊర్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందామా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎవ్వరికి రాలే. ఈ విధంగా మనల్ని నట్టేట ముంచి పేదల డబ్బును ఈరోజు విచ్చలవిడిగా జీఎస్టీ రూపంలో తీసుకుపోయినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి వచ్చిన ఎన్నిక ఈ ఎన్నిక అనే మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులకు, గిరిజన తల్లులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మీరు ఆనాడు గిరిజనుల, హరిజనుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన పార్టీ ఏదన్నా ఉందా అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటున్నా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతూ, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కావాలని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004-05లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేసిన మద్దతు ధర కొనుగోలు చేస్తున్నాం. రైతులు రాజు చేయాలని సంకల్పం ఎవరికైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి అన్నమాట. సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కొనుగోలు కేంద్రాలలో అధికంగా బీఆర్ఎస్ పరిపాలనలో దోపుగా జరిగితే నిలబడ్డం, కొట్లాడడం, ఈరోజు రైతులకు అండగా నిలబడమని చెప్పడం. ఇప్పుడు కూడా మొట్టమొదటి దేవుని తండాలో అధికంగా జోకడం జరిగిందని తెలిస్తే నాకు తెలవగానే ఫోన్ చేసి ఆపి, అధికంగా జోకడం అనేది లేదు, రైతులను పొట్ట కొడితే ఊరుకునే లేదు చెప్పిన సంబంధ అధికారులతో మాట్లాడి, మిల్లలతో మాట్లాడి
రైతులకు మీ మధ్య అనుసంధానంగా నిలబడుతున్నాం. ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు చెప్తున్నారు ఇక్కడ నాయకులు, వాటిని కూడా పరిష్కారం చేసి వెంట కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం కూడా నిర్ణయాలకు చేరే విధంగా, ప్రభుత్వం చేరే విధంగా నేను బాధ్యత తీసుకుంటా అనమాట. మీ అందరికీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ, సమస్య ఉన్నప్పుడు చెప్పండి, తప్పనిసరిగా సమస్య పరిష్కారం చేయడం ధ్యేయంగా నేను బంద్ చేస్తానన్నమాట. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మనవి చేస్తూ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పతనం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలను అధికారం ఇస్తే తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అక్రమ వేడిగడ్డను మీరందరూ కూడా గమనించారు. ఈరోజు మన డబ్బంతా ఈరోజు గోదావరిలో పోసిండ్రు, మన డబ్బంతా కృష్ణలో పోసిండ్రు. ఈ రాష్ట్రాన్ని అప్పుల గొప్ప రాష్ట్రంగా మార్చినటువంటి ఈరోజు కేసీఆర్ గారిని మొన్నటి ఎన్నికల్లో మీరు పక్కన పెట్టిండ్రు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా అసలు వినోద్ కుమార్ అంటేనే నాన్ లోకల్ నాయకుడు, మన ప్రాంతంతో సంబంధం లేనటువంటి వ్యక్తి వస్తుంది. అదే మన అభ్యర్థి జగపతిరావు గారు అబ్బాయి, జగపతిరావు గారు జగిత్యాల ఎమ్మెల్యేగా, కర్నూలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మార్కెట్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. మన అభ్యర్థి సింగళూరు చైర్మన్ రాజేంద్రరావు గారు సింగళూరు చైర్మన్ పనిచేసిండు, మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిండు. రాజేంద్రరావు గారు ఉన్నత చదువుకున్న వ్యక్తి కాబట్టి వారిని ఎంపీగా గెలిపించుకున్నట్టయితే ఈరోజు మనకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇద్దరం కలిసి ఎక్కువగా నిధులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ ఎంపీగా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, బండి సంజయ్ మొన్నటిదాకా ఎంపీ ఉన్నాడు, అంతకుముందు ఎంపీగా వినోద్ కుమార్ ఉన్నాడు, అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ ముగ్గురు ఎంపీల పరిపాలన చూస్తే పొన్నం ప్రభాకర్ గారు తిరుపతి రైలు తీసుకొచ్చిండు, కరీంనగర్ పాస్పోర్ట్ క్యారియర్ తీసుకొచ్చిండు, మన వేములవాడ సిరిసిల్ల మధ్యలో ఆసుపత్రి తీసుకొచ్చిండు, అనేక నవోదయ కాలేజీలు, అనేక స్కూల్స్, హాస్పిటల్ తీసుకొచ్చిండు. ఈ ఇద్దరు హయాంలో ఏ ఒక్కటి కూడా రానటువంటి కూడా మీరు గమనించుకునే సందర్భం కోరుతూ, అంతెందుకు పక్కన రాజన్న ఆలయం ఉంది, మీరు ప్రతిసారి పండుగలప్పుడు రాజన్న దండ పెట్టుకుంటాడు. అసలు రాజన్న అభివృద్ధి చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ముంపు గ్రామాల సమస్యలకు పరిష్కారం అవుతాయని పిల్లి కనకయ్య అన్నారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురం రుద్రవరం గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎలాగైతే కష్టపడ్డామో అంతకు రెట్టింపు వేగంతో పనిచేయాలన్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. ఆది శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరచడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. గతంలో కంటే అత్యధిక ఓట్ల మెజార్టీని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన గ్యారంటీలు వివరించారన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ముంపు గ్రామాలకు ఏం చేయలేదని, అలాగే గత బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోద్ కుమార్ ఒక్కసారి కూడా సమస్యల పట్ల ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కత్తి కనకయ్య, ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణస్వామి, తాజా మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు తాడెం శ్రీనివాస్, సుభాష్పల్లి సర్పంచ్ పండుగ ప్రదీప్, సింగరయ్య దేవరాజు, బొమ్మ ఎల్లయ్య, బొమ్మ తిరుపతి, వంకాయల మహేష్, రాజు లచ్చయ్య, తిరుపతి, బోనాల రమేష్, ఎర్రం రాజుతో పాటు అనుపురం కాంగ్రెస్ నాయకులు, ఎంపీటీసీ బాసర ప్రభాకర్ రెడ్డి, ఎర్రం సత్తయ్య, ఎర్రం నాగయ్య, శ్రీనివాస్, ఎర్రం రాజు, గ్రామ కార్యకర్తలు, మండల నాయకులు, జిల్లా నాయకులు తదితరులున్నారు. మా రుద్రవరం గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలకు, మా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సింగరాన్న అన్నది వాస్తవం. రోడ్ పని తిరగాలంటే భయపడ్డాం, ఇక్కడ ఆజీకి చేస్తారండి. అంత కష్టపడ్డాం మేము, ఒక 10-15 మందిని. ఇది ఒక్కరిది కాదు, 10-15 మందితో చేసినాం. అయినా కదా చేరిరు, మనం చేరిన కూడా చిన్న చూపు చూడొద్దు. ఎప్పటికి మనం 5 ఉంటామని అనుకోవద్దు. ఊరంతా మనదికి వచ్చినప్పుడే మన లెక్క. ఊరందరూ మా మీద ఏ ఆశతోటైతే మమ్మల్ని నమ్మి ఓటేసిరో ఆ కోరికను కరెక్ట్గా నెరవేరుస్తాం. కంపల్సరిగా మేము దానికి పాటుపడి ఉంటాం. మీ అందరికీ ధన్యవాదాలు. రుద్రవరం గ్రామంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన గ్రామ శాఖ అధ్యక్షులు త్రాడన్ శ్రీనివాస్ గారికి, అలాగే మండల శాఖ అధ్యక్షులు పిల్లి కనకయ్య గారికి నమస్కారం తెలియజేస్తూ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మనం ఎందుకు ఓటేయాలంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో బీజేపీ ఎంపీని గెలిపించుకున్నాం, బండి సంజయ్ గారిని గెలిపించుకోవడం జరిగింది. అతను మన మిగ్మానే నిర్వాసితకు ఏం చేసిండో మన అందరికీ తెలుసు. ఇంకొకటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎంపీగా గెలిచారు. ఈ నిర్వాసితులకు ఏం చేసిండో మనకు తెలుసు. దయచేసి ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా మనం ఒకసారి అవకాశం ఇద్దాం. ఎందుకంటే బండి సంజయ్ గారు జై శ్రీరామ్ అని అడ్డం పెట్టుకొని తప్ప ఆయన చేసింది మన నిర్వాసితులకు ఏం లేదు. గతంలో కుదురుపాక స్టేజ్ వద్ద కేసీఆర్ ఇవ్వకపోతే నేను ఇస్తా,
లేకపోతే నేను పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన పదవికి రాజీనామా చేయలేదు, ఏ రోజు నిర్వాసితులకు గోడు పట్టించుకోలేదు. మనం ఆయనకి ఎందుకు ఓటేయాలి? దయచేసి జై శ్రీరామ్ అనే వాళ్ళకు ఒకటే, శ్రీరాముడు అందరివాడు, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేసినట్టయితే మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకనంటే మన మిడ్మానేర్ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ మనకు 5,04,000 పెండింగ్ సమస్య కూడా ఆదిశీనన్న గారు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఇక్కడ నిరాహార దీక్ష చేసిన మనం ఇది వంట మార్పు చేసిన రోజు కూడా మన రేవంత్ రెడ్డి గారు, ఆదిశీనన్న గారు, మన శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మేడిపల్లి సత్యం గారు, నాగర ఫోటోలు కూడా ఉన్నాయి. అందరం కలిసి మనం ఇక్కడ రోడ్ మీద ధర్నా చేసినాం. ఇవాళ ప్రతి ఒక్కరికి పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరూ ఇవాళ మంచి హోదాలో ఉన్నారు. తప్పకుండా ఈ నిర్వాసితుల గోడు తెలుసు, వాళ్ళ ముళ్ళే మునిగిపోదు ఇవ్వడానికి. చందుర్తి పోలీస్ స్టేషన్కైనా, కోనరాపేట పోలీస్ స్టేషన్కైనా, బోయినపల్లి పోలీస్ స్టేషన్కైనా, ఎల్లాడిపేట పోయినకైనా అక్కడికి నా కార్యకర్తలకు ఇక్కడే కాదు మనతో నడుచుకుంటూ నా కార్యకర్తలు అక్కడ ఉపాసం ఉండద్దు అనుకుంటా చెప్పుకుంటూ పోయి అరటి పళ్ళతోటి, అన్నంతో, టిఫిన్లతో, ఉప్పులతోటి మన కడుపు నింపుకొని ఆయన ఉపాసం ఉండి మన కడుపు నింపినోడు. కానీ ఇవాళ 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు 4-5 అమలైనాయి కాబట్టి, అలాగే 6తో పాటు 7వ గ్యారంటీ 5,40,000 రూపాయల గ్యారంటీ కూడా ఇందులో మిడ్మానేర్లో ఉన్నది. కాబట్టి అది సీనన్నకు 100% 6 గ్యారంటీలో పాటు 7వ గ్యారంటీ ఇది మిడ్మానేర్లో 5,40,000తో పాటు నిర్వాసితులకు ఉపాధి కల్పించే అవకాశాలు ఖచ్చితంగా సీనన్న మాట తప్పడు, మడివెదింపడు. నా భార్య ఏం చెప్పిందంటే, సీనన్న శ్రీరామచంద్రుడు అట్లాంటి వాడు, వచ్చిన దూతలు ఎవరైతే ఉంటారో ఆంజనేయులు లాంటి వాడు, ఈ ఉంగరం ఇస్తున్నా సీనన్న చెప్పు, నేను శ్రీరామచంద్రుడికే ఓటేస్తా కానీ నా ఇంట్లో నా భర్తకు చెప్పకుర్రి అని చెప్పి మా రుద్రాల మహిళలందరూ చాలామంది మహిళలు, అన్నదమ్ములు ఇటు తిరిగిరు, ఓట్లు సీనన్నకే వేసారు. ఎందుకంటే వెలిచాల రాజేంద్ర గారిని భారీ మెజార్టీతోటి చేతు గుర్తు పైన ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి గెలిపించితేనే మన సీనన్న కూడా, ఎందుకంటే చూసాం మిడ్మానేర్లో నా నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినది ఆ ఘనత సీనన్నకే దక్కుతుంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మన సమస్యలు పరిష్కారం అయితే అన్నటువంటి ఉద్దేశంతోనే పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సీనన్న గెలిచిండు, ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మొదలుకుంటే పొన్నం ప్రభాకర్ అన్న గారు, జీవన్ రెడ్డి గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, ఇక్కడ పక్కపొంటి గెలిచినటువంటి మన మేడిపల్లి సత్యం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మన అందరి ప్రియతమ నాయకులు ఆదిశీనన్న గారు కూడా ఇక్కడ గెలిచినారు. కాబట్టి ఆయనే ఇప్పటి వరకు దాదాపు ముఖ్యమంత్రితోటి మాట్లాడినప్పుడు కానీ, అలాగే అసెంబ్లీలో కూడా వారి వాయిస్ మన ముంపు గ్రామాలపై ముఖ్యమంత్రి గారు తీసిరంటే ఆయన ఉద్దేశంలో వాళ్ళకు అన్యాయం చేసారు, ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు అనేటువంటి మాట ఏదైతుందో ఆయన దృష్టిలో మనం ఉన్నాం. కానీ ఆ దృష్టిని ఆకర్షించే విధంగా మన పనులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అభ్యర్థి వెలిశాల రాజేందర్ గారు కరీంనగర్ వాస్తవ్యులు, వారి గ్రామం గుండి గోపాలరావుపల్లె, వాళ్ళ నాన్నగారు తిరుపతిరావు గారు జగిత్యాల ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేశారు, అలాగే ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు చేశారు, అలాగే కరీంనగర్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే గెలిచి అత్యధిక మెజార్టీ మన ఉమ్మడి జిల్లాలనే గెలిచినటువంటి కుటుంబం వారిది. వారి కుమారుడే వెలిశాల, రాజకీయ కుటుంబమే వాళ్ళది కూడా. ఆయన కూడా కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశారు. మనం నిన్నటి నుండే ప్రచారం మొదలు పెట్టినాం కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి అన్ని కుల సంఘాలను, మహిళలందరినీ, అలాగే మనతో మాట్లాడుకున్న పర్లేదు ఒకసారి గోకైతే మనం ముచ్చట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బలగానికి మనం చేయకపోతే రాబో ఎలక్షన్లలో మనకి ఇబ్బంది కలుగుతుంది. ఆ క్రమంలో తప్పకుండా వాళ్ళ బాధలను తీర్చాలని చెప్పి ఉన్న ఉద్దేశంతోనే ఆదిశీనన్న పట్టుదలగా ఉన్నారు. ఆదిశీనన్న ఆశామాషి వ్యక్తి కాదు, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, రేపు కాబోయే మంత్రి కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ విప్ అంటే కేవలం ఏంటంటే ఎక్కడైనా అది ఒక గౌరవమైనట్టు పోస్టు. అదే మంత్రి అయినట్టుంటే ఇంకా చేయాల్సినటువంటి అదే ఉంటాయి. కాబట్టి మనం అందరం వాటిని దృష్టిలో పెట్టుకొని పోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుని మన సమస్యలను పరిష్కరించుకుందామని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రగుడు పరశురాములు అన్నారు. వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి, తారేపల్లి గ్రామాల్లో మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ఆది శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపరచాలని సూచించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిస్తే ముంపు గ్రామాల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని ప్రజలకు మనమిచ్చే గ్యారంటీలు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవరాజు, నాయకులు జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రగుడు పరశురాములు, శ్రీనివాసరావు, పండుగ ప్రదీప్, రాజు, ప్రభాకర్ రెడ్డి, డిక్యాల లింగం, సత్తయ్య, ఉరడి రామరెడ్డి, ఎంపీటీసీలు గాలిపల్లి సువర్ణస్వామి, బాస రాజశేఖర్, సంకపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రదీప్ అన్న గారికి అలాగే ఈరోజు ఆదిశీలనగర్ నాయకత్వం, ఆదిశీలనగర్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా బలమే నా గ్రామ ప్రజలు. నేను ఏ ఎలక్షన్లు అయినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రమే బరువు ఎత్తుతా, వీళ్ళ మీదనే బరువు పెడతా. వీళ్ళు నాకు దేవుళ్ళతో సమానం. ఈరోజు కూడా మళ్ళీ వీళ్ళనే అడుగుతున్నా, ఈ వేదిక నుంచి అధ్యక్షుల వారి ముంగటి నుంచి అడుగుతున్నా, అమ్మ వదినే మీరందరూ కష్టపడ్డరు, ఒక్కసారి మళ్ళొక్క 15 రోజులు మీకు దండం పెట్టి అడుగుతున్నా. మామ అందరికీ మీ అందరికీ మీరే తిరిగేటోళ్ళు మీరే కాబట్టి మీకే ఫస్ట్ మీకు దండం పెడుతున్నా. మీ పాదాలకు కూడా నమస్కరిస్తే అవసరం అనుకుంటే 15 రోజులు ఎమ్మెల్యేకి అయితే ఎట్లా కష్టపడ్డామో ఎంపీకి ఎలక్షన్లో కూడా అట్లా కష్టపడదాం, మంచి మెజార్టీ తెప్పిద్దాం, మన సమస్యలు మనమే తీర్చుకుందాం. ఇక్కడ అందరికి వచ్చిర్రు, ప్రతి పిలవంగానే ఎందుకు వస్తారంటే మేము ఇంకా అన్న సమస్యలే ఉడిలోనే ఉన్నాం అంటే ముంపు గ్రామాల మొత్తం సమస్యలే ఉడిలోనే ఉన్నటువంటి ఈ మన ముంపు గ్రామాలు ఇవి. ఏ ఒక్క ఊరు కూడా పూర్తిగా క్లియర్ అయిన ఊరు ఏది లేదు. కావున ప్రతి ఒక్కరు ఇంతకుముందు అన్నట్టు ఒక్కొక్కరు ఒక 10 ఓట్లు కాదు, మనం తలుసుకుంటే ఊరు మన సైడ్ అవుతుంది. 750 ఓట్లు కాదు, ఈసారి మినిమం 1000 ఓట్లు మనం ఎంపీకి వేయించే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేద్దాం. అందుకని ఏమంటున్నా, ఇప్పుడు అన్న మాకు ఒకటి సమస్య అన్న మాట అందరి ముంగడ చెప్తున్నా, అంటే మన 13 నిజంగా మునిగిపోయినాయి కాబట్టి గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రతి కుటుంబానికి 35 కిలోల రేషన్ కార్డు మంజూరు చేయించాలని మనం ఒక డిమాండ్ పెట్టేసి ప్రతి కుటుంబానికి అన్న, ఎందుకంటే పొలాలు లేవు, ఏం లేవు. ఈ రోజును కూడా ఈ ఎలక్షన్లో మనం వాడుకం చేసుకుంటూ పోతే ఇది ఒక అస్త్రం అవుతుంది అని చెప్పేసి నా కోరిక అన్న. దీన్ని దయచేసి పెద్ద మనం చేసుకుని దీన్ని మన వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. అలాగే అన్న చెవిలేయాలి అన్నారు, ఓన్లీ మనం ఇడ్మాన్ ముంపు నిర్వాసితులకు మాత్రం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిశీలన కొరకు ఏ విధంగా ఉన్నైతే కష్టపడి కడపకు ఒక 3 సార్ల సంకేపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, మరి వేములవాడ అర్బన్ మండల నాయకత్వం కానీ వారి ఆధ్వర్యంలో ఎలాగైతే కష్టపడి గడపకు తిరిగి 6 గ్యారంటీలు మనం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి సీనన్నకి ఎలాగైతే మెజార్టీ తెచ్చినామో అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో కూడా అందరం మరి అర్బన్ నాయకత్వ సూచనల మేరకు ఇంటింటికి కష్టపడి ఎంపీ అభ్యర్థి రాజేంద్రరావు గారిని గెలిపించుకొని సీనన్నకు కానుకగా ఇచ్చి పోయినసారి 750 ఓట్ల మెజార్టీ వచ్చింది. మనకు ఈసారి 1000 ఓట్లు మినిమం తీసుకొచ్చే విధంగా అందరూ కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయక కృతజ్ఞతలు. ఈరోజు మనం ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఆదిశీలన్న నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి వారికి బలం చేకూరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన సమస్యల పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఏదో జై శ్రీరామ్ అనగానే బీజేపీకి ఓటు వేస్తే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు, మరి గతంలో ఎంపీగా గెలిచినటువంటి బండి సంజయ్ గారు కానీ, అంతకుముందు గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి గెలిచినటువంటి ఆయన పేరు వినోద్ కుమార్ కానీ మనకు చేసింది ఏం లేదు. వాళ్ళు కేవలం మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఆయన గెలిచిన తర్వాత మేము కాంగ్రెస్ అయినప్పటికీ రామరెడ్డికి తెలుసు, ఒక 5-6 పెద్ద మనుషులం పోయి ఒక బొకే ఇచ్చి, సార్ మా ఊర్లోకి రాండి, మా ఊర్లోకి వస్తే మా సమస్యలు మీకు తెలుస్తాయి, మీరు తప్పకుండా మాకు సాయం చేయాలంటే ఆ రోజు అవమానకరంగా మాట్లాడి మమ్మల్ని నిలగొట్టడం జరిగింది. ఆ తర్వాత సంకెపల్లికి ఇక్కడ మన కొత్త ప్లాట్లకు వచ్చినప్పుడు మనం అందరం దండలేసి స్వాగతించి మరి వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతే ఆయన ఇటు వచ్చింది లేదు, మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసింది లేదు. ఏమంటామన్నా, ₹1 కూడా సాయం చేయనటువంటి టీఆర్ఎస్ కానీ, ఇక్కడ అత్తగారు ఊరైనటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు,
కేసీఆర్ తర్వాత వాళ్ళ కొడుకు మినిస్టరు మన రాజన్న సిరిసిల్ల జిల్లా మరి ఎంతో అక్కడ అభివృద్ధి చేశారు, కానీ వేములవాడకు సంబంధించి మన ముంపు గ్రామాలకైతే చేయలేదు. వాళ్ళ అత్తగారు అంటే ఆమెకు కూడా మనం కలిసినాం, పాదయాత్రలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. మన బాధలేందో మనం పడ్డాం, మనం బాధ పడ్డప్పుడల్లా ఏదో ఒకటి చేయాలి, మళ్ళా వీటిని పెండింగ్ పెట్టాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళకు మనం ఓటేస్తే వృధా అయిపోతుంది. టీఆర్ఎస్కి మాత్రం దయచేసి మీరు ఓటేయద్దు. అలాగే జై శ్రీరామ్ అంటే దేవుడు అందరి వాడు. నమస్కారాలు. మనం కాంగ్రెస్ పార్టీ కొరకు మొదలు మీరు అందరు కలిసి ఎలాగైతే కష్టపడి భారీ మెజార్టీతో మన ముంపు గ్రామాల మీద పోరాట వీరుడైన గౌరవ పెద్దలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారికి ఎలాగైతే ఓట్లు భారీ ఎత్తున తీసుకొచ్చారో మళ్ళీ అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి కూడా కంకణబద్దులై ప్రతి ఒక్కరూ అలాగే భారీ మెజార్టీ తీసుకొచ్చి మన ముంపు గ్రామాల సమస్యలను ప్రతి ఒక్కటి అందరం కలిసి తీర్చుకోవాలని ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే ముంపు గ్రామాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని ప్రచారం చేసిన బీఆర్ఎస్ యూత్ నాయకులు. కొడిమియాల మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ ఏది, వడ్లకు 500 రూపాయల బోనస్ ఏది, రైతు బంధు ఏది అని రైతులు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి, ఫ్యాక్స్ డైరెక్టర్ పార్లపల్లి ఆనంద్, శ్రవణ్, రాకేష్, అఖిల్, చరణ్, గౌతమ్, మహేష్, దినేష్ పాల్గొన్నారు. కారు గుర్తు మీద ఓటేసి కేసీఆర్ గెలిపిద్దాం. వినోద్ కుమార్ ఎంపీగా గెలిస్తే మనకు కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయినట్టే. అర్థమైందా బాబు? మీరు ఆలోచన చేసి పెద్ద మనసుతోటి మీ తోటి రైతులకు, మన ఇంట్లో కుటుంబ సభ్యులకు అందరికీ వచ్చే నెల 13వ తారీఖున కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ ఎందుకు ముంచిండు? ఏం ముంచిండు? అన్నిటికి ముంచిండు. రుణమాఫీ లేదు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ లేదు, ఏం లేదు. ఇది ఏంటంటే డబ్బలు కొట్టుడే. 500 బోనస్ బోనస్ లేదు, ఏం లేదు. రైతు బంధు పడ్డదా నీకు? రైతు బంధు పడ్డది. ఎన్ని ఎకరాలకు? 4 ఎకరాలు. అట్లా 4 ఎకరాల లోపల కొన్ని 100,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎందుకు వేయలేకపోయినావు రైతు బంధును? ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు. పంపదు పంపదు అన్న. ఇది ఏంటంటే 30 ఎకరాల లాండ్. దీనికి ఏంటంటే రైతులకు అందరం మనం అది చేయాలి. ఏ పాట వీటి కోసం గత మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక వడ్లు కొనుగోలు కేంద్రంకు స్థానిక నాయకులతో కలిసి వచ్చి ప్రచారం చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసరికి రైతులు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గిన్ని రోజులైన ఏకకాలంలో రుణమాఫీ డిసెంబర్ 9 నాడు పోయి తెచ్చుకోమన్న రేవంత్ రెడ్డి గిన్ని రోజులు గడిచిన 2 లక్షల రుణమాఫీ ఇంకా చేయకపోయని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు. అలాగే కొందరికి మాత్రమే, అంటే 10 గుంటలు 15 గుంటలు ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు వేసిండు. 5 ఎకరాల లోపల అందరికీ వేస్తామని అన్నాడు. ఇంతవరకు మరి ఈ 5 ఎకరాల లోపల అందరికీ కూడా రైతు బంధు పైసలు ఎందుకు వేయలేదని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతారు. అలాగే ప్రతి గింజను కొనుగోలు చేసి మద్దతు ధర బోనస్ కింద 500 రూపాయలు ఇస్తామని అన్నాడు. ఇంతవరకు ₹1 కూడా బోనస్ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇట్లా మా అబ్బాయి పెట్టి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం అని చెప్పేసి ఇక్కడ స్థానిక వడ్లు కొనుగోలు కేంద్రంలో జనాలు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ నిలదీసి అడుగుతున్నారు. ఒక్కసారి మీ కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మేము అడుగుతున్న డిమాండ్లన్నా ఈ ఎలక్షన్ లోపు ఒక్కడన్నా అమలు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. మీకు చేత కాకపోతే చెయ్యమని చెప్పి చేతులు ఎత్తేర్రి. మా నాయకుడు, మా కేసీఆర్, మా మాజీ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి, చేసి చూపిస్తామని చెప్పేసి నిర్భయంగా, నిర్మోహమాటంగా, దమ్ము ధైర్యంతో చెప్తున్నాడు. కావున ఈ రైతుల పక్షాన మేము కోరేది ఒకటే, ఈ నమ్మక ద్రోహం చేసిన కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే రాబో రోజుల్లో మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ అభ్యర్థి అయిన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ గారి కారు గుర్తు మీద ఓటేసి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇక్కడ రైతులను, నాయకులందరినీ మేము కోరడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు వారి సంపూర్ణమైన పూర్తి మద్దతు మేము బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఉంటుంది. 13వ తారీఖు నాడు మేము కారు గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరికి, మిగతా పార్టీ నాయకులకు, రైతులను మోసం చేసిన పార్టీ నాయకులకు అందరికీ తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో కావున ప్రజలందరూ ఆలోచించి కరీంనగర్ను అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నగారు అనే విషయం అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాము.
13వ తారీఖు నాడు మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని కారు గుర్తు మీద ఓటేసి వినోదాన్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి బీజేపీ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు మండల అధ్యక్షులు రేగులపల్లి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మరోసారి బండి సంజయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, మూడోసారి దేశంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఓటర్లకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షులతో పాటు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బైరి హరీష్, వెంకట్రావు, బండారి నరేష్, మచ్చ రాజ్ కుమార్, పెద్ది శ్రీను, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే, బండి సంజయ్ గెలిస్తేనే మూడోసారి అక్కడ మనము ప్రధానమంత్రికి ఒక బలం చేకూరుతుంది. మనం ఏ బిల్ పాస్ చేయాలనుకున్నా కానీ ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ భారతదేశం సుభిక్షంగా ఉండడానికి, ఒక సనాతన ధర్మాన్ని తిరిగి నెలకొల్పడానికి ఒక మంచి అవకాశం. మీరు ఇంకా మీ వాళ్ళకు అందరికీ చెప్పి ఇరుగు పొరుగు అందరికీ మీరు పెద్ద ఎత్తున ఓటు తెప్పిస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా బీజేపీని గెలిపించాలి. బీజేపీ గెలిచేదల్లా నీ ఓటుతోన, నా ఓటుతోన గెలిచింది అనే ఒక సంకల్పం చూపెట్టండి. మనం రామాలయం కట్టడానికి అయోధ్యకు ప్రతి ఒక్కరం 10ో 100 ఇచ్చినాం. మాది, నా గుడి అన్నట్టు ఎట్లా ఫీలింగో రేపు ఈ గవర్నమెంట్ నాది, అందులో నేనున్నా అనే ఫీలింగ్ మీరు తెచ్చుకొని బీజేపీ కోటేయండి. ఇవి నాటి IND న్యూస్. నమస్తే.